స్టాక్ మార్కెట్ మిమ్మల్ని సింపుల్గా ఎలా ట్రాప్ చేస్తుందో తెలుసా? మీకు ప్రాఫిట్స్ ఇవ్వకుండా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు మనీ రాకుండా ఏం చేస్తుందంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మీ మైండ్లో ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ట్రాప్ మనకు ఎలా అర్థమవుతుంది అంటే ప్రజెంట్ సినారియోని మనం ఒక విధంగా అనలైజ్ చేస్తే ప్రజెంట్ సినారియో అంటే 2-3 మంత్స్ కాదు, లాస్ట్ 1.5 year నుంచి నిఫ్టీ ఏం చేస్తుంది అంటే ఓవరాల్ మార్కెట్ ఏం చేస్తుందో ఇది చూస్తే మనకి ఏం తెలిసింది అంటే బుల్స్ ఎవరైతే ఉన్నారు, ఓకే, బుల్ సైడ్ అప్ ట్రెండ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్స్ అనేది ఇవ్వట్లేదు మార్కెట్. కానీ ఏం చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్డ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను ఎక్కడి నుంచో పైకి వెళ్తాను అని. ఎన్ని సినారియోలు చూసుకున్నా, మీరు ఎన్ని న్యూస్లు చూసినా జరిగింది ఏంటి అంటే ప్రాఫిట్స్ అయితే పోర్ట్ఫోలియోలో నెట్ సైడ్ అయితే రాలేదన్నమాట. సో అంటే దీనిలో ఏం జరిగిందంటే ఎవరైతే బుల్ సైడ్ ఉన్నారో, ఎవరైతే గ్రోత్ స్టోరీ, ఇది ఏదైతే మార్కెట్ గ్రోత్ స్టోరీ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్ఫిడెన్స్ అయితే మాత్రం దొరికింది, ఎక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళిపోద్దని. కానీ 1.5 yearలో అయితే అది జరగలేదు. సో ఇది ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ట్రాప్ అన్నమాట. దీన్నే ఆపోజిట్ సైడ్లో తీసుకుంటే బేర్ సైడ్ చూద్దాం. బేర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ కింద పడిపోద్దని ఏదైనా కన్సల్టేషన్ సైడ్ ఎవరైతే నెగిటివ్ సైడ్లో ఉన్నారో వాళ్ళకి మొత్తం ఏంటంటే మార్కెట్ మొత్తం కంప్లీట్గా భయపెట్టింది. ఎప్పటి నుంచి? 1.5 year నుంచి, అంటే 2024 అక్టోబర్ నుంచి కూడా. ఓకేనా? వాళ్ళని కంప్లీట్గా భయపెడుతుంది. కానీ మార్కెట్ పడుతుంది. ఓకే, భయపెడుతుంది. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఎవరైతే బేర్స్ ఉన్నారో వాళ్ళు షార్ట్ చేసినా సరే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి లాస్ అనేది చూపించలేదు అనమాట ఈ 1.5 yearలో. సో బేర్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ వచ్చింది. అంటే రావాల్సినంత రాలేదు కానీ కొంచెం సైడ్లో వచ్చింది. కానీ ఏంటి, భయపెడుతుంది కానీ వాళ్ళకి లాస్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ బుల్ సైడ్ ఏం చేస్తుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, వాళ్ళకి మంచి న్యూస్లు ఇస్తుంది, బట్ ఏంటంటే ప్రాఫిట్స్ అనేది ఇవ్వట్లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు దాకా చెప్పిందే కదా, మార్కెట్లో భయం, ఫియర్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఒక సైడ్ ఏదో ఒకటి బుల్ సైడ్ అవ్వచ్చు, బేర్ సైడ్ అవ్వచ్చు, ఆ సైడ్లో ఉండే ట్రేడర్స్కి భయం లేదో ఆ టైంలో ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. ఓకేనా? సో అంటే ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో, ఒక అప్ ట్రెండ్ అవుతుంది అనుకోండి, ఆ సైడ్లోనే మీకు భయం లేదనుకుందాం. ఓకే, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఒక బుల్ రన్ నడుస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ భయం లేదు అంటే అక్కడ ఏదో ప్రాబ్లం జరగబోతుందనే అర్థం. ఏంటి అంటే ఫైనల్గా మార్కెట్ ఎప్పుడు అంత ఈజీగా డబ్బులు ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బుల్ ఫేజ్ ఉందో అందులోని బుల్స్కి అసలు కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బుల్స్ కాన్ఫిడెంట్ అయిపోయారో ఆ ట్రెండ్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో ఎప్పుడు మనం డబ్బులు సంపాదించాలి బుల్ ట్రెండ్లో అంటే ఆ టైంలో యావరేజ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం భయం అనేది ఉండాలి. ఎప్పుడు డౌట్ ఉండాలన్నమాట. భయం అంటే కంపల్సరీగా డౌట్లో ఏదైతే ట్రెండ్ పైకి కొనసాగుతుందో ఒక చిన్న కరెక్షన్ వస్తే వెంటనే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫియర్ రావాలి లోపల, అమ్మో మార్కెట్ పడిపోద్దేమో. సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ భయం ఉండి కంటిన్యూ అవుతుంటారో అంటే ట్రెండ్లో ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అందరూ కాన్ఫిడెంట్ అయిపోయిన తర్వాత ఏంటి మార్కెట్ పడినా పర్లేదు పైకి వచ్చేస్తుందనే ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో అక్కడ ట్రెండ్ కంపల్సరీగా ఏదో తేడా ఉందని అర్థం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందంటే బుల్స్ అనేవారు కంప్లీట్ కాన్ఫిడెంట్. ఓకే, అసలు భయం అనేది లేదు మార్కెట్లో. ఓకేనా? మార్కెట్ పడినా సరే మళ్ళీ పైకి వచ్చేస్తుందనే విత్తోనే ఉన్నారు. సో దానివల్ల మ్యూచువల్ ఫండ్లో అంత ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? టోటల్ ఈ మంత్ ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది ఎంత మనీ వచ్చిందో. సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఇది మార్కెట్ ట్రెండ్ కొనసాగడానికి బాధే. ఓకేనా? సో బేర్ సైడ్ ఉన్నారనుకోండి ఏంటంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి భయం అయితే చూపిస్తుంది. ఓకేనా? భయం చూపిస్తుంది కానీ డబ్బులు అంత రావట్లేదు కానీ వస్తున్నాయి. సో బుల్కి ఏదైతే ఇంత ట్రాప్ చేసి అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చి పోర్ట్ఫోలియోలో డబ్బులు రాకుండా చేస్తుందో అదే టైప్ సినారియో బేర్తో జరగట్లేదు. వాళ్ళు కొంత స్టార్టింగ్లో షార్ట్ చేసినప్పుడు భయపెట్టినా సరే తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనమాట. ఈ 1.5 yearలో అదే జరిగింది కొంచెం. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే మనం పోర్ట్ఫోలియోతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే బై ఆన్ డిప్స్ చేసినప్పుడు డబ్బులు పెట్టి కొనేద్దాం, పోర్ట్ఫోలియో కంప్లీట్గా బిల్డప్ చేసేద్దాం, చాలా మార్కెట్ పడిపోయింది అన్నప్పుడు కొంచెం మీరు ఏం చేయాలంటే కొంచెం మార్కెట్ సైకాలజీ బయట ఎలాగుంది, జనాలు అంటే టోటల్ ఇన్వెస్టర్స్, యావరేజ్ ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారు ఇది కంపల్సరీగా మనకు ఉండాలి. సో ఈ వీడియో మెయిన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ గురించి చేశాను. సో మీరు ఎవరైతే డైరెక్ట్ ఎస్ఐపిస్లో ఉంటున్నారో, డైరెక్ట్ మార్కెట్లోకి రావట్లేదు కానీ త్రూ మ్యూచువల్ ఫండ్ వస్తున్నారు, ఓకే, స్టాక్స్ చూడలేదు కానీ మ్యూచువల్ ఫండ్లో మీరు డబ్బులు పెడుతున్నారు. ఎవరైతే మీరు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే మీ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళని కొన్ని అడగాల్సిన అట్లీస్ట్ కొన్ని మినిమం క్వశ్చన్స్ అయినా మీరు అడగాలి. సో సినారియో అలా ఉంది ఏంటండి, అసలు నేను ఈ టైంలో పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే అలాంటి వాటిలో పెట్టాలి, నా రిస్క్ ఎంత, ఓకేనా, ఒకవేళ పొరపాటున అనుకున్న డబ్బులు రాకపోతే మనం ఏం చేయాలి. మీరు ఎంట్రీ అయితే చెప్తున్నారు, సో ఎంట్రీ ఈజీ కదా, మన డబ్బులు ఉంటే చాలు ఎప్పుడైతే ఎంట్రీ అయిపోవచ్చు. కానీ ఎగ్జిట్ ఇది ఎప్పుడైనా ఆలోచించారా? మార్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జిట్.
అది తెలియకుండా మనం ట్రేడ్ చేయడం వేస్ట్ అసలు. ఓకేనా? ఎగ్జిట్ తెలియంది మీరు దూరడం ఈజీగా, ఏదో అభిమన్యుడిలాగా చక్రవ్యూహంలో దూరిపోయినట్టు దూరిపోతారు, లోపలికి వచ్చేస్తారు. 100 రూపాయలు ఉంటే చాలు మార్కెట్లో ట్రేడ్ చేసేయచ్చు. కానీ ఎగ్జిట్ ఎగ్జిట్ తెలియకపోతే మాత్రం చాలా బాధపడతారు ఫ్యూచర్లో. ఎగ్జిట్ తెలియాల్సిందే ఫస్ట్. ఎవరైతే మీ అడ్వైజర్స్, మ్యూచువల్ ఫండ్ మెయిన్, ఇంత డబ్బులు వస్తున్నాయి ఓకేనా. సో ఇన్ని 45,000 కోట్లు, లాస్ట్ మంత్ 40,000 crores, అయినా మార్కెట్ పైకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఏదో పవర్ ఉంది యాక్చువల్లీ, ఏదో మనలో ప్రాబ్లం ఉంది, అంటే ఇన్వెస్టర్లో ప్రాబ్లం కాదు ఓకేనా. మార్కెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయితేనే మార్కెట్ పైకి వెళ్ళింది ఓకేనా. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేయడం కాదు ఓకేనా. సో ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది ఏంటంటే, సో 2020 ఏదైతే మార్చి నుంచి, కోవిడ్లో నుంచి 2024 సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఏదైతే మనీ వచ్చిందో అది ఒక మంచి అప్ ట్రెండ్, కాదంటలేదు. పెట్టిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. సో ఇది డవ్ థియరీలో ఇది ఒక సినారియో అనమాట. సో ఇందులోని ఏదైతే ఎవరైతే డబ్బులు సంపాదించారో 2020 నుంచి 2020 వరకు, అది మీ యొక్క టాలెంట్ అని మాత్రం అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. అది కరెక్ట్ సినారియో, ఆ టైంలో మీరు వచ్చారంతే ఓకేనా. ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి, దాన్ని మీరు టాలెంట్ అనుకుంటే మాత్రం ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ మీరు ఫ్యూచర్లో నిఫ్టీ మీద ఎప్పుడైతే చూపించారో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సో ఇది నా అడ్వైజ్ అనుకోండి, నచ్చితే పాటించండి, కానీ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుందో మనం ఇదే ఛానల్లో డిస్కస్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. కన్ఫర్మ్ ట్రెండ్ దొరికినప్పుడు కంపల్సరీగా మనం అందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా. థ్యాంక్ యూ.